లేచినబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 31వ కీర్తన. కీర్తన గ్రంథంలో నుంచి 31వ కీర్తన. పంతొమ్మిదవ వచనము 20వ వచనం చదువుకొంచుండగా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలకించుదాం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19-20వ వచనం. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచు ఉన్నావు. దేవుడి చదవబడిన వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరు దయచేసి కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల ఆదివారపు ఆరాధనలో పాల్పొందడానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గడిచిన కాలం దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి వందనాలు చెప్దాము. మరి గత వారంలో యవనస్తుల కూడికను, అలాగే రాత్రి కాల సమయంలో ఒక ప్రత్యేకమైన సంఘమంతటి కొరకు ఒక ప్రార్థనా కూడికను కూడా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపి మరి కూడిక దేవుని నామ మహిమార్థముగా జరిగేటట్లు దేవుడు సహాయం చేశారు. అందును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడి నుంచి కొంతమంది మరి ఆ మీటింగ్కి రాలేని వారు ఉన్నారు. రెండోది, ఆ మీటింగ్కి ఆలస్యంగా వచ్చిన వారు కూడా ఉన్నారు కదా. ఏది ఏమైనా అత్యంత గౌరవ మర్యాదలతో మనం ఆయనను సమీపించాలి. దేవుడు ఈ చిన్న సంఘానికి ఇచ్చిన అవకాశాలను బట్టి దేవుడు ఒకరోజు ఖచ్చితంగా మనల్ని ఏం అడుగుతాడంటే లెక్క అడుగుతాడు. కనుక ఈ అవకాశమును మనం కూడా జారవిడుచుకోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం విని మన జీవితాలను వాక్య ప్రకారముగా కట్టుకుంటూ మధ్యాకాశంలో ప్రభువును కలుసుకొనటానికి సిద్ధపడటమే మన గురై ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ అట్టి గ్రహింపుతో మనం దేవునితో నడవకపోతే మన నడకకు అర్థం లేదు, మన ప్రయాణానికి అర్థం అనేది లేదు. ఎందుకంటే పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అనుకుంటున్నాను, బహుశా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయండి. మరి యవనస్తుల కూడిక 2 నెలలకు ఒకసారి పెట్టాలని యోచిస్తున్నాను. మరి దేవుని చిత్తమైతే అక్టోబర్ నెల 2వ శనివారం రోజు కూడా మరలా పెట్టాలనుకుంటున్నాను. కనుక మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మరి అనారోగ్యములతో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయండి. మన చర్చ్ గ్రూప్లో ప్రేయర్ రిక్వెస్టులు పెడుతున్నాను. మరి చాలామంది జ్వరాలతో, విరోచనాలతో, వాంతులతో బాధపడుతున్నారు. అయితే దేవుని కృపను బట్టి మరి చాలామంది ఆ బలహీనతల నుంచి విడుదల పొందుకున్నారు, అనారోగ్యంలో నుంచి విడుదల పొందుకున్నారు. మరి అందును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే మరి కొంతమంది ఆపరేషన్లు చేయబడి హాస్పిటల్ నుంచి ఇంటికి క్షేమంగా తీసుకురాబడ్డారు. వారు ఇంకా త్వరగా కోలుకునేలాగా దేవుడు వారికి సహాయం చేయాలని ప్రార్థన చేయండి. అదే సమయంలో మరి గత వారంలో ఫైర్ యాక్సిడెంట్ నుంచి మరి సుందరమ్మ గారు కాపాడబడ్డారు. దాన్ని బట్టి నిజంగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
ఆమె గ్యాస్ పొయ్యి మీద వంట వండుకుంటుండగా గ్యాస్ బండ దగ్గర మంటలు రేగడం జరిగింది. దేవుని కృపను బట్టి ఆమె వెనకబడింది, ముందుకు పడలేదు ఆ భయంతో. దాన్ని బట్టి ఆమెకు ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించకుండా దేవుడు కాపాడాడు. ఈరోజు ఆమె సజీవంగా ఉన్నది అంటే దేవుడు ఇంకా ఆమెకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు ఆమెకంటూ ఇంకా ఆయుష్ నిర్ణయించి పెట్టున్నాడు. హల్లెలూయా. సో దేవుడు ఇంకా ఆమెను బ్రతికించి ఉన్నాడు అంటే ఆయన కొరకు జీవించడానికే, ఆయనకు ఇష్టంగా జీవించడానికే, ఆయన వాక్య ప్రకారంగా జీవించడానికే, ఆయనకు మహిమను తీసుకొచ్చేటట్లు జీవించడానికే. నమ్ముతారా? దేవుడు మనల్ని బ్రతికించాడు అంటే ఒకే ఒక కారణం, ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించుట కొరకే, ఆయనకు మహిమార్థంగా మనం జీవించుట కొరకే. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు మనము వింటాం ఏమని, ఆపదల్లో గుండా నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు అని వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు దేవుడు అలాంటి దేవుడుగా మన మధ్య ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే రుజువుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలోనే అనుకుంటున్నాను, బహుశా యెషయా గ్రంథంలోనే ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి సోదరా, నలభై 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడిలో వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రైబుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్దామా? దేవుడు తాను సృజించిన యాకోబుతో మాట్లాడుతున్నాడు, తను నిర్మించిన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఓ యాకోబు, నిన్ను సృజించింది నేనే. ఓ ఇశ్రాయేలు, నిన్ను విమోచించింది నేనే. నేనెవరినో తెలుసా? నీ సృష్టికర్తను. నేనెవరినో తెలుసా? నిన్ను విమోచించిన వాడను. కాబట్టి నువ్వేం చేయొద్దంటే భయపడొద్దు. హల్లెలూయా. మనము ఆ గ్రహింపును కలిగి ఉండాలి. మనం ఎవరమో, మనం ఏమై ఉన్నామో మనం ఆ గ్రహింపును కలిగి ఉండాలి. మన సృష్టికర్త ఆయనని, మన విమోచకుడు ఆయనని మనం గ్రహించగలిగినట్లయితే ఈరోజు మనలో ఏముండదంటే భయపడే ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఒక్కసారి ఆయన నిన్ను సృజించగలిగిన వాడు నీ కొరకు ఆయన ఏమైనా సృజించగలడు. హల్లెలూయా. ఒకసారి ఆయన నిన్ను విమోచించగలిగినప్పుడు నిన్ను విమోచించుట కొరకు ఆయన ఏమైనా కార్యం చేయగలడు. నమ్ముతారా? నమ్మరా? అందుకే అంటున్నాడు యాకోబు, నేను ఎవరినో తెలుసా? నిన్ను సృష్టించిన వాడను. ఇజ్రాయేలు, నేను ఎవరినో తెలుసా? నేను నిర్మించిన వాడను, నీ విమోచకుడు నేను. నువ్వు భయపడొద్దు. ఉందా మాట? భయపడకుము, పేరు పెట్టి. ఎస్, నీవు నా సొత్తు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు పిలిచిన ప్రజలం, దేవుడు సృజించిన వారం, దేవుడు నిర్మించిన వారం, దేవుడు
ఎన్నుకున్న ప్రజలం. అందుకని ఆయన అంటున్నాడు, భయపడొద్దు, నీవు జలములలో బడి దాటి వెళ్ళేటప్పుడు కూడా నేను నీకు తోడయ్యుందును. వింటున్నారా? అంటే దాని ఉద్దేశం, నేను సముద్రంలోకి వెళ్ళిపోతాను, దేవుడు నాకు తోడై ఉంటాడని చెప్పి రేపు ఆర్కే బీచ్ వైజాగ్కి వెళ్ళో, మద్రాస్ మెరీనా బీచ్కి వెళ్ళో, అర్థమైందండి, నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. దేవుడు నిన్ను నడిపిస్తున్న క్రమంలో ఒకవేళ ఇవన్నీ కూడా నీకు ఎదురుపడితే వాటన్నిటి మధ్యలో నుంచి నిన్ను ఏం చేయగలడంటే కాపాడటానికి ఆయన సమర్థుడు. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశానికి నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం వారికి అడ్డొచ్చింది. ఆ జలములలో గుండా ఆయన వారిని ఏం చేశాడంటే నడిపించాడు. అవి వారిని ఏం చేయలేకపోయినంటే ముంచలేకపోయినాయి. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండా నడవలసి వచ్చిందా రాలేదా? కావాలని వాళ్ళు వెళ్ళారా? పరిస్థితులు వాళ్ళని అలాగూ నడిపించినాయి. కానీ దేవుడు ఏం చేశాడు? జాన్స్ ఏం చేశాడు? ఏమ్మా ఏం చేశాడు? అగ్ని జ్వాలలు వారిని ఏం చేయలేకపోయినాయంటే కాల్చలేకపోయినాయి. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు కూడా నిన్ను కాల్చలేవు. ఎందుకో తెలుసా? నేను నిన్ను సృజించాను, నేను నిన్ను నిర్మించాను, నేను నీ విమోచకుడును. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. అందుకే ఈరోజు చెప్తున్నా, మన లైఫ్ స్పాన్లో, మన జీవిత కాలంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. వింటున్నారా ప్రియమైనటువంటి సోదరా? అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియమైనటువంటి సోదరా, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడ్డానంటే సరిపోదు, నిలబడ్డోడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిలబడ్డాడు అనుకున్న వాళ్ళల్లా ఏమవుతున్నారంటే పడిపోతున్నారు. నేను అడిగేది భౌతిక సంబంధమైన పడిపోవడం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడేది. ఈరోజు దేవునితో మేము నిలిచి ఉన్నామని అనుకుంటూనే కొంతమంది పడిపోతున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ముందు చదువుదాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప, అది జనరల్గా మనుషులకు ఎలాంటి శోధనలు వస్తాయో, సహజ సిద్ధంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అవే మనకు ఎదురయ్యేది. ఎవరికి ఏది జరగందేదో మనకేం ఎదురు కాదు, ఎవరికి ఏదో జరగందేదో మనకేం జరగట్లేదు. జనరల్గా అందరికీ జరిగేదే మనకు జరుగుతుంది. మనం ఎలా ఆలోచిస్తున్నామంటే అసలు మనకే జరిగింది, అసలు దేశంలో ఇంకెవడికి జరగలేదు అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఏ మనుష్యుడైనా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా వచ్చేదే నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చేది. దానికి మించిన శోధన అంటేది ఏమి కూడా లేదు. ఎవడైనా 3 శోధనలు గుండా వెళ్ళాల్సిందే. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. 3 ప్రధానమైన శోధనలు ఇవి. ఈ 3 గుండే వెళ్ళాలి. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్నంగా ఉంటుంది శోధన. కానీ అది శరీరాశకు సంబంధించిందే, అది నేత్రాశకు సంబంధించిందే, అది జీవపు డంబానికి సంబంధించిందే. హల్లెలూయా. మనకంటే ముందు యేసు ఆ శోధన గుండా వెళ్ళాడు. అవునా? 3 ప్రధానమైనటువంటి శోధనల గుండా ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట శరీరాశ గుండా వెళ్ళాడు, నేత్రాశ గుండా వెళ్ళాడు, జీవపు డంబము గుండా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదట ఏంటంటే, మిక్కిలి ఆకలి కొనున్నప్పుడు వాడు ఏం చేశాడంటే, సాతానుగాడు
యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఓ పక్కన ఆయనకి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. మరొక పక్కన ఆయన దేవుని కుమారుడని ఆయన ఎరిగి ఉన్నాడు. అంతేనా కాదా? యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను అడగలేదా నీవు క్రీస్తువా అని? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తును కాను అని అన్నాడు. అంటే ఆయన ఎవరో ఆయనకు తెలుసు. నీవు ప్రవక్తవా అంటే కానన్నాడు. నువ్వు ఏలియావా అంటే కానన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరో ఆయనకి తెలుసు. మరి యోహాను ఎవరో యోహానికి తెలిస్తే ఇప్పుడు యేసు ఎవరో యేసుకు తెలుసా తెలీదా? ఇప్పుడు వాడేమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఎస్ నేను దేవుని కుమారుడినే అని రాళ్ళు తీసుకొని రొట్టెలు చేయొచ్చుగా. రెండు స్వామి కార్యం స్వకార్యం రెండు జరిగిపోయాయిగా. అటు వాడికి ప్రూవ్ చేసినట్టుండేది, ఇటు నాకు ఆకలి తీరినట్టుండేదిగా. రెండు 1 షాట్ 2 బర్డ్స్ అయిపోయాయిగా. కానీ ఆయన చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అపవాది నన్ను శోధిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, ఆ సమయంలో అందుకే నేను మీతో చెబుతున్నాను, వాడు వాక్యంతోనే వస్తాడు. కానీ ఈరోజు ఆ వాక్యాన్ని సరైన స్థితిలో దాన్ని వాడడు వాడు. కానీ ఈరోజు దేవుని పిల్లలంగా మనం వాడిని ఏం చేయాలంటే వాక్యంతోనే తిప్పికొట్టాలి. దేవుడు తన పిల్లలకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? వాక్యం. హల్లెలూయా. శత్రువును జయించగలిగినటువంటి ఖడ్గం అది. 2 అంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదునైనటువంటి ఖడ్గం. కాబట్టి ఈరోజు ఆది నుండి కూడా దేవుడు తన పిల్లలకు ఇచ్చినటువంటి ఆయుధము వాక్యమై ఉన్నది. ఆయన ఒక బాంబుని ఇవ్వలా. ఈ మాట వినండి. ఆయన కత్తులు ఇవ్వలా తన పిల్లలకు. అవునా కాదా? ఈరోజు ప్రపంచం తన దేశమును కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నారంటే అణు ఆయుధాలను సమకూర్చుకుంటున్నారు, పోగు చేసుకుంటున్నారు. ఒక దేశానికి మించిన మరొక దేశం అణు ఆయుధాలను ఏం చేస్తుందంటే, అణు సంపత్తిని ఏం చేస్తుందంటే సమకూర్చుకుంటా ఉంది. ఎందుకంటే తమ దేశం యొక్క ఉనికిని చాటుకోవాలని. కానీ ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మరి ఇప్పుడు ఈ ప్రపంచ రాజ్యాలు ఎలాగూ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి ఒక బలమైన ఆయుధ సంపత్తిని పోగు చేసుకుంటా ఉంటే, మరి ఇప్పుడు దేవుడు తన రాజ్యాన్ని కొరకు ఆయుధాలను సిద్ధపరచడా? ఆమేనని చెప్పాలి. మనందరికీ తెలుసు కదా, నెబుకద్నెజరు ఒక కల కన్నాడని, ఆ కలలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడని, ఆ ప్రతిమ 4 లోహాలతో చేయబడినదని, ఆ 4 లోహాలతో చేయబడిన ప్రతిమ 4 రాజ్యాలకు సూచనగా ఉన్నదని. హల్లెలూయా. బబులోనీల రాజ్యమని, తర్వాత మాదియా పార్సికుల రాజ్యమని, ఆ తర్వాత గ్రీకు రాజ్యమని, ఆ తర్వాత రోమా రాజ్యమని. హల్లెలూయా. ఒక రాజ్యమును మరొక రాజ్యం పడగొడుతూ, ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం పడగొడుతూ అలా ఏమవుతుందంటే చివరికి రోమా ఆధిపత్యం క్రిందకు వస్తుందని. కానీ ఈ రాజుల కాలంలోనే దేవుడు మరొక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడని. హల్లెలూయా. చేతి సహాయము లాని రాయి ఆ యొక్క బ్రహ్మాండమైన ప్రతిమ యొక్క పాదముల మీద పడినప్పుడు వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, మట్టి ఆ లోహములన్నీ ఏమైపోయినాయి అంటే, అవునా కాదా, మెత్తగా అయిపోయి గాలిలో ఏమైపోయినాయి అంటే కలిసిపోయినాయి. కానీ ఈ చేతి సహాయం లేని రాయి మహాపర్వతం అంత పెద్దదిగా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ 4 రాజ్యాలు చివరికి ఏమవుతున్నాయంటే తొత్తనీళ్ళు అయిపోతున్నాయి. ఈ రాజ్య అధికారానికి ఏమవుతుందంటే చరమగీతం పాడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ ఇప్పుడు ఆ రాజుల కాలంలోనే దేవుడు మరొక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఇప్పుడు ఎలా రోమా రాజ్యాన్ని ఈ రాజ్యం ఎలా జయించగలుగుతుంది? జయించగలిగేటువంటి ఆయుధాలను ఏమిచ్చాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆమె నన్ను గట్టిగా చెప్దామా? కాబట్టి ఈరోజు ప్రపంచ దేశములన్నిటిని కూడా ఒక ఏలుబడి చేసేటువంటి ఒక రాజ్యం ఆవిర్భవిస్తూ వస్తూ ఉన్నది. బబులోనీల తర్వాత మాదియా పార్సికుల తర్వాత గ్రీకుల తర్వాత రోములు, ఇలా ప్రపంచాన్ని కైవసం చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంది. కానీ చివరికి ఈ రాజ్యాలన్నీ కూలిపోయి ఒక రాజ్యం మాత్రం శాశ్వతంగా నిలబడబోతుంది.
అందుకనే దానియేలు గ్రంథము, ప్రియమైనటువంటి సోదరురా, జాగ్రత్తగా మనం ఈ విషయాలను గమనించినట్లయితే, దానియేలు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ మాట రాయబడి ఉంది. ప్రియమైనటువంటి సహోదరులారా, దానియేలు గ్రంథము ఆ రాజుల కాలములలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యము స్థాపించును. 2:44. దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది యుగముల వరకు నిలిచేది? ఈ రాజ్యాలన్నీ కూలిపోయి ఒక రాజ్యం నిలబడతా ఉంది. మరి ఈ రాజ్యం నిలబడగలిగే శక్తి ఎక్కడుంది? ఈ రాజ్యం నిలబడగలిగే సామర్థ్యత ఎక్కడుంది? హల్లెలూయా. దేవుడు వారికి అణుబాంబులు ఇవ్వలేదు, అవునా? AK-47 గనులు ఇవ్వలేదు. చెప్పండి, AK-47 గనులు ఇవ్వలేదు. హల్లెలూయా. ఈరోజు వీటన్నిటినీ జయించడానికి దేవుడు ఏమిచ్చాడంటే, హల్లెలూయా, ఆయన ఇంతకంటే శ్రేష్టమైనటువంటి యుద్ధోపకరణాలు ఇచ్చాడు. అందులో ప్రథమమైనది వాక్యం. ఏంటదండి? వాక్యం. అందుకని ఈరోజు మనం ఏం చేయాలంటే, వాక్యం యొక్క ప్రత్యక్షతను మనం కలిగి ఈ లోకాన్ని మనం ఏం చేయాలంటే జయించాలి. అందుకనే ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసం. విశ్వాసము ద్వారా మనం వీటన్నిటిని ఏం చేయొచ్చో తెలుసా? జయించగలం. కానీ ఆ విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? వినడం వలన వస్తుంది. ఆయన వాక్యమును వినకుండా నీకు ఈ విశ్వాసం రాదు. ఈ విశ్వాసం లేకపోతే నువ్వు వీటిని ఏం చేయలేవు? జయించలేవు. ఈరోజు ప్రియమైనటువంటి అసలు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, నీ చెవులకు వినబడుతున్న వార్తలు, నీ కనుల ఎదుట జరుగుతున్న సంభవాలు ఎందుకు నిన్ను కలవరపెట్టవో తెలుసా? ఈరోజు నువ్వు దేవుని గురించి నువ్వు విన్నావు, దేవుని సంగతులను విన్నావు, దేవుని మర్మం నీకు బయలుపరచబడింది. తద్వారా నీ విశ్వాసం అభివృద్ధి చెందింది. ఆ విశ్వాసంతో నువ్వు వీటన్నిటిని ఏం చేయగలుగుతున్నావు అంటే జయించగలుగుతున్నావు. ఆమేనని గట్టిగా చెప్దామా? అందుకనే ప్రియమైనటువంటి సోదరా, ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావులు విశ్వాసంతో ఎలా జయించుకుంటా వచ్చారో చూసారా చూడలేదా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గాథలు ఉన్నాయి. వారి వారి కాలాలలో ఎలా వారు జయించుకుంటా వచ్చారో మనం చూచాం. హెబ్రీ 11 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములాగా మనలను ఆవరించి ఉన్నందున ఉందా మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును, చూడండి మన ముందు ఎంత సమూహం ఉన్నదో. వీళ్ళందరూ వాటిని ఏం చేసుకుంటూ వచ్చారు? వాళ్ళు వారి కాలములలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొని వచ్చారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని వచ్చారు, ఎన్నో శోధనలు ఎదుర్కొని వచ్చారు. అర్థమవుతుందండి? ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను వారు ఏం చేశారు? జయించుకుంటా వచ్చారు. హల్లెలూయా. చాంతాడంత లిస్ట్ ఉంది అక్కడ, ఇంకా చాలా ఉన్నాయని చెప్తాడు అక్కడ. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసానికి ఒక కర్త ఉన్నాడు, దాన్ని కొనసాగించేవాడు ఒకడు ఉన్నారు. ఆయన వైపు మనం చూస్తూ ఓపికతో మనం ఏం చేయాలంటే పందెంలో మనం పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈరోజు మనం అందరం కూడా ఏం చేయాలంటే ఈ సత్యమును మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే జయించాలి. అందుకనే 3 శోధనలు ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అందుకనే సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరి ఏ శోధన కూడా నీకు రాదు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో
అదేనా ఆయన చెప్పింది? కాబట్టి ఎప్పుడు కూడా నీ మైండ్ వ్యతిరేకంగా ఆలోచించక, ఎవడికి లేనిది నాకు వచ్చింది అన్నట్టుగా ఆలోచించమాకు. ఎవరికి సంభవించని శోధన నాకు సంభవించింది, నెవర్, జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే లేఖనాలు ఎన్నడూ తప్పిపోవు, వాక్యం ఎన్నడూ తప్పిపోదు. సాధారణంగా మనుషులకు వచ్చేదే మనకు కూడా వస్తాయి. అలాంటి శోధన తప్ప మరి ఏ శోధన నీకు రాదు. అయితే దేవుడు నమ్మదగినవాడు. అమ్మా వినండి, ఎవరు నమ్మదగిన వారు? నిజంగా ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. నిజంగా ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు ఆనుకొనదగిన వాడు, ఆధారపడదగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాంటి శోధన సమయంలోనైనా, ఎలాంటి కష్ట సమయంలోనైనా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల మధ్యలోనైనా, హల్లెలూయా, నువ్వు నమ్ముకొనదగిన వాడు ఆయనే. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో ఎంత భయంకరమైనటువంటి శోధన, కానీ అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే నమ్మదగిన దేవుని వైపే వారు చూశారు. హల్లెలూయా. ఆయన ఒకటే మాట అన్నాడు, నా చేతిలో నుండి అన్నాడా అనలేదా? నెబుకద్నెజర్ ఏమన్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో ఏమన్నాడు? ఎవడు నా చేతిలో నుంచి విడిపించగలడు? ఎవడు మీకు సహాయం చేయగలడు అని షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో ఒక రాజు మాట్లాడుతున్నటువంటి మాట. రాజు ఎదుటకు తీసుకురాబడుతున్నప్పుడు వారు విన్న ఆ మాటలు ఎంత గంభీరమైనవే చూడండి. ఆ మాటలు విన్నప్పుడు నిజంగా ప్రియమైనటువంటి సహోదరులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అమ్మో ఈ భయంకరమైన శోధన మాకే వచ్చి పడింది ఏంటమ్మో అని అనుకున్నారా? వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఏంటే హూ ఇస్ హీ? కింగ్, రాజు ఆయన. కానీ వీళ్ళేం మాట్లాడుతున్నారు చూడండి, నెబుకద్నెజరు ఇందును గురించి అసలు నీకు సమాధానం చెప్పాల్సినంత చింత కూడా అసలు, అంటే వాళ్ళకి దాని గురించి ఏమీ లేదు. హల్లెలూయా. మనం అయితే క్రిస్మస్కి పాటలు పాడుతూ ఉంటారు, చింత లేదిక, ఏమి లేదిక, చింత లేదిక. ఎందుకంటే యేసు పుట్టాడు. అది యేసు పుట్టక ముందు సంగతి. యేసు పుట్టక ముందు గొర్రెల, ఎడ్ల, కోడెల రక్తము క్రిందే ఆ శోధనలను వాళ్ళంతా ధైర్యంగా ఎదుర్కోగలిగితే, మరి మన కొరకు ఆ గొర్రె పిల్లగా, అవునా కాదా, వధించబడడానికి ఆ యేసు జన్మించాడన్న సంగతి ఎరిగిన మీదట కూడా ఇంకా మనలో ఏముందంటే చింత ఉంది. పాట అయితే పాడతాం కానీ నిజంగా చింతను మాత్రం మనం విడిచిపెట్టాం. ఈరోజు మానవులకు అంతా కూడా ఎదురైతున్న ప్రతి శోధనలో ఒకటే చింత, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. ఏం చేసేది లేదు నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి. ఈరోజు నీవు ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. వింటున్నారా? ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు భలే విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు, ఓయ్ ఎలాంటి దినాలు ఈ దినాలు? స్నేహితుడిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ముఖ్య స్నేహితుడు, ద బెస్ట్ ఫ్రెండ్, వినబడుతుందా? స్నేహితుడిని కానీ, ముఖ్య స్నేహితుడిని కానీ నమ్ముకునే పరిస్థితి లేదు. అంటే అందరు స్నేహితులు అట్లాంటి వాళ్ళని నేను అనలేండి. హల్లెలూయా. నిజంగా దావీదు, యోనాతాను లాంటి స్నేహితులు లేకుండా పోలేదు. దావీదు, యోనాతాను లాంటి స్నేహితులు. హల్లెలూయా.
తన తండ్రి చేతిలో నుండి దావీదు యొక్క ప్రాణమును కాపాడిన స్నేహితుడు ఎవరు? యోనాతాను. యోనాతానుకు తెలుసు దావీదును ఎందుకు చంపగోరుతున్నాడు తన తండ్రి అయినటువంటి సౌలు. యోనాతానుకు తెలుసు. అవునా కాదండి? యోనాతానుకు తెలుసా తెలీదా? తెలుసు. సమూయేలు గ్రంథం ఒక్కొక్క మాట వింటే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మరి ఏం చేద్దాం. సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. అమావాస్య పోయిన మరునాడు అనగా 2వ దినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు నిన్నయు నేడును యెషయ కుమారుడు భోజనానికి రాకపోవుట ఏమని యోనాతానును అడిగాడు. చూడండి, యోనాతానును అడిగాడు సౌలు. అంటే తండ్రి కొడుకును అడుగుతున్నాడు. నిన్న రాలేదు భోజనానికి, ఈరోజు రాలేదు. యెషయ కుమారుడు ఎవరో దావీదు. ఏంటి సంగతి? ప్రేమ ఉందా పాపం దావీదు మీద? ప్రేమ ఉండి అడుగుతున్నాడా? చూద్దాం, ప్రేమ ఉండి అడుగుతున్నాడు, ఏముండి అడుగుతున్నాడు. అప్పుడు యోనాతాను ఏం చెబుతున్నాడో తన తండ్రితో విందాం. దావీదు బెత్లెహేమునకు పోవాలనని కోరి దయచేసి నన్ను పోనిమ్మని పట్టణమందు మా ఇంటివారు బలి అర్పించబోతున్నారు, నీవు రావాలనని నా సహోదరుడు హల్లెలూయా. అయ్యా, మా పట్టణంలో మా ఇంటి దగ్గర బలులు అర్పిస్తున్నారు, నా సహోదరుడు రావాలని చెప్పాడు. అవునా, నేను వెళ్తాను అని నన్ను పర్మిషన్ అడిగితే నేను అతనికి పర్మిషన్ గ్రాంట్ చేశాను. అతడు ఏం చేశాడు? నిజానికి ఇది అలా జరగలేదు, కానీ ఇది ప్లాన్. అసలు దావీదు పట్ల సౌలు యొక్క మనసు ఎలా ఉందో తెలుసుకోవడానికి వీళ్ళు వేసిన పన్నాగం అది. అవునా కాదా? ఎందుకంటే దావీదుకు తెలుసు సౌలు తన మీద ఎంత పగబట్టున్నాడు. నా తండ్రి నీ కొరకు అలా పగబట్టాడంటే కావాలంటే ఇదిగో ఇట్లా ప్లాన్ వేసి చూద్దాం, చూడు నీ తండ్రి అలా నా మీద పగబట్టాడో లేదో తెలుసుకుందామని ఇద్దరు స్నేహితులు ఇలాగూ ఒక సలహా తీసుకొని, ఇదిగో నీవేమో ఇక్కడ దాక్కో, నేనేమో మా నాన్నగారికి ఇట్లా చెప్తాను, అప్పుడు అసలు మా నాన్న హృదయంలో ఉన్నదేంటో బయటపడుతుంది అని ప్రణాళిక గీసుకొని వచ్చారు. ఇక్కడ నిజానికి బలి లేదు, అర్పణ లేదు, ఇదేమి లేదు. ఇదేంటంటే సౌలు యొక్క హృదయం తెలుసుకునే దానికి, దావీదు పట్ల సౌలు యొక్క మనసు ఎలా ఉందో తెలుసుకునే దానికి వాళ్ళు వేసినటువంటి ప్రణాళిక అది. ఇప్పుడు ఆ ప్రణాళిక అక్కడ నెరవేర్చుతున్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు యోనాతాను అడిగాడు, నిన్న రాలేదు నేడు రాలేదు, ఏమైందని అడిగితే ప్లాన్ చెప్తున్నాడు. ఇది నిజం కాదు, కానీ సౌలు హృదయం తెలుసుకోవడానికి, దావీదు మీద ఎలా ఉందో తెలుసుకోవడానికి వేసిన ప్రణాళిక. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నా దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ పట్టణములకు వెళ్ళిపోయాడు బలర్పించడానికి అని చెప్పాడో, వెంటనే సౌలు ఏమంటున్నాడో చూడండి. ఏమొచ్చింది యోనాతాను మీద? ఎందుకు? వై? దావీదు తన ఇంట పట్టణములో బలర్పించడానికి తన సహోదరులు ఆజ్ఞాపిస్తే కొంచెం సెలవు ఇవ్వమని అడిగి సెలవు తీసుకుని వెళ్ళిన దావీదు మీద ఎందుకు సౌలుకు అంత కోపం? సెలవిచ్చిన యోనాతాను మీద ఎందుకు అంత కోపం? అనుమతిచ్చిన యోనాతాను మీద ఎందుకు అంత కోపం? బహుగా కోప్పడ్డాడు. ఎవరు యోనాతాను? యోనాతాను ఎవరు? సౌలు కొడుకు. కొడుకు మీద కూడా అంత కోపం ఎందుకు? ఇది కొడుకు మీద కాదు, దావీదు మీద ఆయనకున్న పగ, దావీదు మీద ఆయనకున్న అసూయ, దావీదు మీద ఆయనకున్న కోపం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే దావీదును ఎలా హతమార్చాలా అని, దావీదును ఎలా చంపాలా అని సౌలు ఏం చేస్తున్నాడంటే యోచిస్తున్నాడు. బహుశా ఈ దినములలో దావీదును చంపడానికి ఏమైనా ప్రణాళిక రచించాడేమో సౌలు.
హల్లెలూయా. ఈ భోజన బల దగ్గర ఎలాగైనా హతమార్చాలని ఒక ప్లాన్ వేశాడేమో, ఇప్పుడు ఆ ప్లాన్ తప్పిపోతుందేమో. అందుకే ఇప్పుడు ఏమొచ్చిందంటే యోనాతాను మీద కోపం వచ్చేసింది. చూడండి ఏమంటాడు, ఆగడగొట్టదాని కొడుక. ఏమంటున్నారు ఏంటండి, కోపం వచ్చి నిజంగా ప్రియమైనటువంటి సోదరు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో చూడండి. అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా సిగ్గులేనోడా అని ఒక మాటలో కొడుకుని తిడుతున్నాడు. నీకును నీ తల్లి మానవునకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షై కుమారుడితో దోస్తు కట్టావు, స్నేహం కట్టావు. అది నాకు తెలియదు అనుకున్నావా? అర్థమైందండి? నేనెట్లా ఆలోచిస్తున్నా, నువ్వెలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు నీకు తెలుసా? తండ్రి అంటున్నాడు, కింద చదవండి. యెష్షై కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీకైనను నీ రాజ్యానికైనను స్థిరత కలగదు. అంటే దావీదు ఉంటే నువ్వు రాజు కాలేవు, నీ రాజ్యం స్థిరపడలేదు. అంటే ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటి? నా తర్వాత కింగ్ ఎవరవ్వాలి? మరి నిజానికి ఈ ప్లాన్ తెలిసాక ఆయన యోనాతాను హృదయం మారొద్దు? చెప్పండి. నా తండ్రి నన్ను రాజును చేయాలి కోరుతున్నాడే అని నిజంగా అసలు మిత్రువు కాత్ర ఏమవ్వాలి? శత్రువు అయిపోయి అవసరమైతే దావీదును చంపే ప్రణాళికలో అవునా తన తండ్రికి కుమారుడు ఏమై ఉండాలి? నమ్మించి మోసం చేయొచ్చుగా. అందుకే నేను చెప్తున్నాను, పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే ఈరోజు మేలు కొరకు అవసరమైతే ముఖ్య స్నేహితుడు కూడా నమ్మే పరిస్థితులు లేవు. ఈరోజు మనం జీవిస్తున్న కాలం అంత భయంకరమైన కాలం. ఈ మాట అర్థం చేసుకోండి. మనం ఎలాంటి దినాల్లో ఉన్నామో తెలుసా? మామూలు దినాల్లో లేము. మీకా చెప్తున్నాడు ఆయన, ఎలాంటి కాలముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. రోజు వార్తల్లో చదవట్లేదా? మనము పేపర్లో, న్యూస్ల్లో, వార్తల్లో చదవట్లేదా? ఎంతమంది స్నేహితులు నమ్మకంగా తమ స్నేహితులను మోసగించుచున్నారో. అందుకే అన్నాడు, నీ స్నేహితుడినైనను నీ ముఖ్య స్నేహితుడినైనను నువ్వు నమ్ముకొనబోద్దు. అసలు ఇంకా ఘోరం, ఇది ఇంకా ఘోరం. నీ కౌగిట్లో పడుకున్న నీ భార్య, హల్లెలూయా, ఎందుకంటే ఆమెను నమ్మడానికి లేదు. ఎవరిని? భార్యని. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా, అది ఈరోజు నేను మీతో చెప్తున్నాను, ఎవడు నమ్మదగిన వాడు కాకపోయినా. అందుకనే మనం సాధారణంగా కలిగిన శోధనలే మనకు కలుగుతాయి. కొరింథీలోకి వచ్చేద్దాం మనం. దేవుడు నమ్మదగినటువంటి వాడు. చూడండి ఆయన ఎంత నమ్మదగిన వాడో తెలుసా? నీవు సహింపగలిగినంత కంటే ఎక్కువగా. ఆమె నన్ను గట్టిగా చెప్దాం. అంత నమ్మదగిన దేవుడు అండి. నువ్వు ఎంత సహించగలవో, నీ స్థాయికి మించి, నీ స్థితికి మించి నిన్ను ఆయన శోధింపనివ్వడు. ఎట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం ఈరోజు. అందుకనే మనమేంటో, మన పరిస్థితి ఏంటో, మనం ఎంత తట్టుకోగలమో, మన కెపాసిటీ ఏంటో చెప్పండి. అది ఏంటి ప్రభువా నాకు ఎట్లాంటిది కలగజేసావంటే, అంటే ఆయనకి తెలియదు అంటారా? అందుకే యోబుకు వచ్చిన శోధన యోసేపుకు రాలేదు, యోసేపుకు వచ్చిన శోధన ఏబుకు రాలేదు. ఎవరిది వారికే ఆ మాట. కానీ మొత్తానికి 3 శరీర, నేత్ర,
జీవపుటంబానికి సంబంధించినవి. కానీ సాధారణంగా మనుషులకు వచ్చేది తప్ప భిన్నమైనది ఏది కూడా దేవుడు మానవుడికి అనుమతించట్లేదు. అదే సమయంలో ఆయన చాలా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నిజంగా ఈరోజు అలాంటి దేవుడిని నేను దేవుడిగా కలుగున్నానని ఆనందం ఉందా? హల్లెలూయా. ఆయన ఎంత మంచి దేవుడు. నీ పరిమితి, నీ స్థితికి తగ్గట్లుగా, నీ విశ్వాస పరిమాణానికి తగినట్లుగా నిన్ను శోధిస్తాడు. మించిన శోధన ఆయన నీ మీదకు రాను. నువ్వు మోయలేని శోధన, మోయలేని భారం ఆయన నీ మీద పెట్టేవాడు కాదండి. అందుకనే ఈరోజు నీకు వచ్చిన శోధన నువ్వు ఎదుర్కొనగలవనే కెపాసిటీ నీకుందని ఆయన ఎరిగే ఆ శోధన నీకు అనుమతిస్తున్నాడు. యోబు మీద ఆయనకి ఎంత నమ్మకం ఉంది, ఉందా లేదా? నీవు ఆయనను ఆశీర్వదించావు కాబట్టి నిన్ను ఆయన స్తుతిస్తున్నాడు. నువ్వంటే ఆయన భయభక్తులు కలిగి ఉంటున్నాడు, చెడుతనాన్ని విసర్జిస్తున్నాడు, యథార్థత కలిగి ఉంటున్నాడు. ఒక్కసారి ఆయన ఆశీర్వాదాన్ని తీసివేయి, నిన్ను దూషించకపోతే అప్పుడు అడుగు. ఏంటి? నిన్ను తిట్టకపోతే అప్పుడు అడుగు. నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపెట్టేస్తాడు. సవాల్ ఏంటిది? ఇది సవాల్. దేవునికి సాతానికి మధ్య సవాల్. ఎవరిని గురించి? తన భక్తుని గురించి, తన బిడ్డలను గురించి, తన కుమారులను గురించి, తన కుమార్తెలను గురించి. ఇట్స్ ఎ ఛాలెంజ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సవాల్లో ఎవరు గెలిచారు? దేవుడు గెలిచాడా? చెప్పాలి. సాతాను గాడు ఓడిపోయాడా? ఓడిపోయాడు. నాకొక ఛాన్స్ ఇవ్వని అన్నాడు అంతే. పో, పర్మిషన్ గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్, వెళ్ళు శోధించుపో. ఇప్పుడు ఆయన కంచెను తీశాడు. దేనికి కంచె తీశాడు? యోబు ఇంటికి, యోబుకు కలిగిన సమస్తానికి. గుర్తుపెట్టుకోండి, నీ కుక్క మీద కూడా అపవాది తన నాలుకను ఆడించలేడు ఆయన అనుమతి లేకుండా. దేని మీద? నీ పశువుల మీద కూడా. అది దేవుని పిల్లలకు దేవుడిచ్చే భద్రత. ఆమేనని గట్టిగా చెప్దామా? ఈరోజు జగన్ గారు ఎక్స్-సీఎం అయిపోతే ఇప్పుడు ఆయనకు భద్రత లేక సెక్యూరిటీ కోసం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ గవర్నమెంట్ని ప్రాధేయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు నేనంటున్నాను, భద్రత లేని ఈ లోకంలో అసలు ఆయన బిడ్డగా ఉండడం, ఆయన కుమారుడుగా ఉండడం ధన్యతగా భావిస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ యూ హ్యావ్? ఎలాంటి భద్రత నువ్వు కలిగి ఉన్నావు? వన్ హూ ఫియర్ ద లార్డ్. ఎవరు దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో దేవుడు వారి పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నాడో వారికే కాదు, యోబుకే కాదు, యోబుకు కలిగిన సమస్తానికి. అందుకే చూడండి, యోబు గ్రంథంలో చెప్తాడు ఆయన, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును అది చదవాలి ఆ మాట. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును, అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన ఏమేశాడు? అదే ఎక్కడ కంచా? ఏ ముళ్ళ కంచేశాడు? ప్రగతి భవన్ కంట కేఎస్ఆర్ గారు తీగలు పెట్టాడంట. అవునా? రేవంత్ గారు వచ్చి ఆ తీగలు తీసేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అట్లాగే మనకు కూడా ఏమన్నా ముళ్ళ తీగలు వచ్చేసాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎలాంటి భద్రత కింద మనం ఉన్నామో నువ్వు అర్థం చేసుకో. యెహోవా నామం బలమైన దుర్గం.
ద గ్రేట్ టవర్. ఆయన నామమును ధరించటమే, ఆయన నామమును ఆశ్రయించటమే, ఆయన నామమును అంగీకరించటమే, ఆయన రెక్కల కిందకి రావటమే. యు ఆర్ ద సేఫ్ జోన్. ఏ జోన్లో ఉన్నావు నువ్వు? భద్రతా స్థలంలోనికి వచ్చావు, సురక్షితమైన స్థలంలోనికి వచ్చావు. హల్లెలూయా. ప్రతి అపాయము నుండి కాపాడగలిగినటువంటి దుర్గము కిందకు నువ్వు వచ్చావు. అది యేసుక్రీస్తును నమ్ముకోవడం అంటే. ఈరోజు ఆయన నామమును అంగీకరించడం అంటే ఏమనుకున్నావు? ఈరోజు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నామం క్రిందకు రావడం అంటే ఏమనుకున్నావు? ఎంత భద్రత కిందకు వచ్చావో తెలుసా? ఈరోజు లోకానికి ఏదో అందరూ నీటిలో ఒప్పింప చేసినట్టుగా అనుకుంటున్నారు. లేదు లేదు, ఇది ఒక ప్రత్యక్షతతో కూడింది, ఇది ఒక బయలుపాటుతో కూడింది ఆయన నామం క్రిందకు రావడం అంటే. అందుకనే రూతు మోయాబు దేశాన్ని విడిచి, మోయాబు పద్ధతులను విడిచి, మోయాబు ఆచారములను విడిచిపెట్టి, అవునా కదా, మోయాబి కట్టుబాట్లను వదిలిపెట్టి నయోమి వెంటబడి ఇప్పుడు ఏం చేసిందంటే ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చింది. ఇప్పుడు ఆమెకి ఎంత భద్రత, ఎంత సేఫ్గా ఉంది. బోయాజ్ పనివారులకి కమాండ్ చేస్తున్నాడు, ఏయ్ ఆమె జోలికి పోవద్దు. ఏంటా భద్రత? వినబడుతుందా? ఎక్కడుంది భద్రత? ఈరోజు మనకు అర్థం కావాలి ఆ విషయం. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నాకు భద్రత లేదు, నాకు భద్రత లేదు. ఎప్పుడు నువ్వు ఆయన నామాన్ని విశ్వసించావో, అంగీకరించావో, హల్లెలూయా, ఆ దుర్గం కిందకు నువ్వు వచ్చావో, నీవు చాలా చాలా భద్రత కలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు చాలామందికి తెలవక ఆ నామాన్ని ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు, నిరాకరిస్తున్నారు, అపహసించుస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఆకాశం క్రింద, భూమి మీద మరి ఏ నామములో నీకంత రక్షణ దొరకదు. రక్షణ దొరకగలిగిన ఒకే ఒక స్థలం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రపంచమంతా రక్షణ లేదు, రక్షణ లేదు. మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగస్తులకు రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వీళ్ళకి రక్షణ లేదని ఏం చేస్తున్నారు? ఎన్నో ఉద్యమ నాయకులు, కార్మిక నాయకులు ఎన్నెన్నో ఉద్యమాలు చేస్తున్నారు. అయినా వారికి ఏం దొరకట్లేదంటే హల్లెలూయా. కానీ రక్షణ ఒక చోట ఉంది, రండి అంటే అట్లా. హల్లెలూయా. ఎంత భద్రత ఉంది ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు దేవుడు నీ కొరకు ఎంత భద్రతను పెట్టాడో నీకు తెలుసా? నీ కొరకు ఆయన ఎవరితోనైనా మాట్లాడగలడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దానియేలు కొరకు రాజులతో మాట్లాడగలడు, దానియేలు కొరకు రాజ్యాలను మార్చగలడు. ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. సంతోషిద్దామా? ఇప్పుడు ఆ భద్రత యోబుకుందా లేదా? చెప్పాలి గట్టిగా. యోబుకుందా లేదా? ఆయనకేనా? ఆయన ఇంటి వాళ్ళందరికా? ఆయన ఇంటి వారికేనా? ఆయన కలిగిన వాటి అన్నిటికా? ఆయన అనుమతి లేకుండా ఆయన పశువును ముట్టడానికి కూడా. అది దేవుని నమ్మిన ప్రజల యొక్క భద్రత అదండి. నువ్వు ఒకవేళ ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నా, ఒకవేళ ఒక పెంపుడు పిల్లిని పెంచుకుంటున్నా, ఓయ్ అర్థమవుతుందా మీకు చెప్పేది? దానికి కూడా ఏముంది? భద్రత ఉందండి. దానికి కూడా కాపుదాలు ఉందండి. ఎంత గొప్ప ధైర్యం కలిగిన మాటలండి ఇవి. ఎంత నమ్మదగిన దేవుడు అండి ఆయన. కంచె తీశాడు ఆయన. తీయబట్టే యోబును దాడి చేయగలిగాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించి నీతీకరించబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన తర్వాత వాడిని ముట్టడం ఎవడి తరం కూడా కాదు. వాడు నిన్ను తాకాలంటే ఆ మార్గం గుండా వస్తేనే నిన్ను పట్టుకోగలుగుతాడు. ఆ మాట మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాడు నిన్ను చిక్కించుకోవాలంటే అవన్నీ దాటుకొని రావాలి. వాడు అవన్నీ దాటుకొని రాలేడు, నిన్ను పట్టుకోలేడు. అంత భద్రత అన్నమాట.
అందుకని మనకు నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నారు? పేతురుకు పెట్టిన 3 కావలు లాంటివి అనుకుంటున్నారు. పేతురుకు పెట్టిన 3 కావల్ని దేవుని దూత దాటుకొని వెళ్ళి పేతురుని ఏం చేసిందంటే చెరసాల నుంచి బయటకు తీసుకుంది. కానీ నీకు పెట్టిన భద్రతను దాటి, చెప్పండి, నీతీకరణ దాటి, శుద్ధీకరణ దాటి, పరిశుద్ధాత్మ కంచెను దాటి నీ దగ్గరకు రావాలి. ఎవడు? అపవాది. నీతీకరణ దాటుతాడేమో, శుద్ధీకరణ దాటుతాడేమో, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని దాటి రాలేడు. అదే నీ భద్రత. హల్లెలూయా. 3 కావలు నీకున్నాయి. తెక్కలోడు పేతురుకు పెట్టిన కావలు కాదు అది. పేతురుకు పెట్టిన కావలికి దాటుకొని దేవుడు పేతురుని కాపాడాడు. కానీ దేవుడు పేతురుకు పెట్టిన కాపలకి దాటుకొని పేతురుని తాకటం ఎవరి తరం అయింది? అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుమతి ఇవ్వకపోతే ఒక నీతీకరించబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం అనే కంచె వేయబడిన ఒక వ్యక్తి యొక్క ఇంటి వారిని, వ్యక్తికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా తాకటం. మరి నువ్వు వస్తావా దాంట్లోకి? ఆ భద్రతలోనికి రావడానికి నీకు ఇష్టమేనా? ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపవాది పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు, అనుమతి తీసుకొని వెళ్ళాడు. ఏం జరిగింది? ఒక్క రోజులోనే పశువులను, పనివారిని, అవునా, తన కుమారులను, తన కుమార్తెలను, సర్వాన్ని ఆయన కోల్పోయాడు. 1 డే, ఒక్కరోజు. అసలు ఇది ఎలా ఆలోచించాలో, ఊహించాలో కూడా, ఊహించినా కూడా మనకు భయం కలగనటువంటి పరిస్థితి. అంటే అంత తీవ్రంగా మనం అంచనా వేయలేము అసలు ఇవన్నీ ఎలా తట్టుకొని జీవించగలిగాడు అనేది అసలు ప్రాముఖ్యమైన విషయం. అసలు ఈ శోధనను ఆయన ఎలా ఎదుర్కొనగలిగాడు? యోబు కెపాసిటీ ఏంటో చెప్పండి, యోబు సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. అందుకే మించినది, అందుకని అంటాడు నమ్మదగిన వాడు గనుక. చదవండి, కొరింథీ 10లోకి రండి. అక్కడ అది అట్టే పట్టుకోండి, యోబు వదలమాకండి. అదిగో సహింపగలిగినంత కంటే ఎక్కువగా. అది నీ నెత్తిన ఎంత బత్త పెట్టాలో అంతే. ఆయన కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు. 30 కిలోలు పెట్టాలా, 20 కిలోలు పెట్టాలా, 100 కిలోలు పెట్టాలా? ఈ మజిల్ పవర్ ఏంటో, ఈ మజిల్ కాదు నేను చెప్పేది, ద స్పిరిచువల్ మజిల్స్. ఆత్మ సంబంధమైన కండర పట్టుత్వం ఎంత ఉందో ఆయన క్యాల్కులేట్ చేశారు, ఆయన తోక వేశాడు. ఆమేనని గట్టిగా చెప్దామా? హల్లెలూయా అని గట్టిగా చెప్దామా? కొంతమంది బయటికి మనుషులు బాగా లావుగా, దుడ్డుగా కనపడుతూనే ఉంటారు. కానీ 25 కిలోల మోసం నెత్తి మీద పెడితేనే సతికిలు పడిపోతారు. మనమేమో పైన చూసిందంతా బలం అనుకున్నాం, అది వాపన్న సంగతి మనకు అర్థం కాల. చూసిందంతా బలం అనుకున్నాం మనం, కానీ అది వాపన్న సంగతి మనకు అర్థం కాల. రక్తం లేక నీరు బట్టి దొందవల్లి మనకు అర్థం కాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరెక్టేనంటారా కాదంటారా? కానీ యోబు ఆయన మజిల్స్, అవునా కాదండి, ఆయన గుండె ఎంత దిట్టంగా ఉందో, ఎంత స్థిరంగా ఉందో, ఎంత బలీయంగా ఉందో. వింటున్నారా? వింటలేదా? హల్లెలూయా. ఒక్క రోజులో ఈ సంఘటనలన్నిటిని ఆయన ఏం చేశారంటే తట్టుకొని నిలవగలిగాడు. తట్టుకొని నిలవగలిగి ఆయన మాట్లాడిన మాటలు వింటే మైండ్ పోద్ది. అసలు ఇలా మనం గలమా అనిపిస్తుంది. నేను నా తల్లి గర్భములో నుండి, ఎస్, హౌ ఐ కేమ్ ఇన్ దిస్ వరల్డ్, నేను ఎలా ఈ లోకానికి వచ్చాను నాకు తెలుసు. ఇప్పుడు నువ్వెలా ఆలోచిస్తావు? నువ్వెలా వచ్చావు ఈ లోకానికి వచ్చేటప్పుడు? వత్త అన్నేసుకొని వచ్చావు.
వేసుకొని వచ్చినోడు మాట్లాడినట్టే మాట్లాడతావు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇస్తే నీకు దొరికింది. అది నేను కన్నాను, నువ్వే కన్నావు. ఎవడిస్తే కన్నావు? నువ్వే మోసావు. ఎవడిస్తే మోసావు? ఎంతోమంది కనాలనుకున్న వాళ్ళు కనలేక ఏడుస్తున్నారు. ఎంతోమంది మోయాలనుకున్నోళ్ళు మోయలేక ఏడుస్తున్నారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తున్నా మాకు తెలుసు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, ఎంతమంది బాధలు పడుతున్నారో, ఎంతమంది ఎన్నెన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారో నా కళ్ళతో నేను చూడగలుగుతున్నాను. ఒక్కొక్కళ్ళు ఎలా కన్నీళ్లు కారుస్తున్నారో అవన్నీ చూడగలుగుతున్నాం. డాక్టర్ రూమ్కి వెళ్ళి డాక్టరు పరీక్షించి డాక్టర్ చెప్తున్న మాటలు విని హల్లెలూయా వారు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారో, ఎంత వేదనతో వస్తున్నారు, ఎంత బాధతో వస్తున్నారు, ఎంత దిగులుతో వస్తున్నారో, ఎంత దుఃఖాన్ని దిగమింకొని వస్తున్నారో అవన్నీ చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే ఈరోజు మనకు అర్థం కావాలి ప్రియమైనటువంటి సోదరులారా. ఈరోజు చాలామందికి ఈ విషయాలు తెలియదు, ఈ విషయాలు గ్రహింపు కావు. అందుకే ఆయనను స్తుతించలేకపోతున్నారు, ఆయనను గణపరచలేకపోతున్నారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు, ఆయన మార్గంలో నిలిచి ఉండలేకపోతున్నారు, ఆయన మాటకు చెవియొగ్గలేకపోతున్నారు. ఎందుకనంటే నిజంగా ఇవన్నీ ఎలా కలిగిందో వారికి తెలియదు. యోబుకు ఆ మర్మం తెలిసింది. నిజంగా మర్మములు బయలుపరచబడిన కాలంలోనే యోబుకు ఇవన్నీ కూడా తెలిస్తే ఈరోజు మన సంగతి ఏంటి? ఇంత గొప్ప బయలుపాటు పొందిన తర్వాత, ఇంత గొప్ప మర్మములు తెలిసిన తర్వాత ఈరోజు మన గుండెలు ఇంకెంత దిట్టంగా ఉండాలి. అందుకే బోస్వర్త్ దగ్గరికి మరణం అవుతున్న సమయంలో దేవుని యొక్క ప్రవక్త వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ప్రశ్న అడిగాడు. చివరిగా ఏమన్నాడంటే, నీ జీవిత కాలం అంతటిలో కూడా మహిమకరమైనటువంటి సమయం ఏది అని అడిగాడు. ఓ దైవజనుడా, నీ జీవిత కాలం అంతట్లో నీకు నిజంగా మహిమకరమైన సమయం ఏంటని అడిగాడు. అతడు రోగి అయి మంచమున ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, కొద్ది దినములలో ఆయన మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దర్శించడానికి వెళ్ళిన బ్రహ్మం గారు ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, నీకు మహిమకరమైనటువంటి సమయం ఏది? నీవెంతకాలం జీవించావు? ఏ సంఘటన నీ జీవితంలో మహిమకరమైనటువంటి సమయం, ఎలాంటి రోజు అది చెప్పని అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదే అని అన్నాడు. నీవు రోగివి, నువ్వు మరణం కాబోతున్నావు అని విలియం బ్రహ్మం గారు అడిగితే, లేదు నేను రోగిని కాదు, లేదు నేను మరణం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి తెలుసు ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు. హల్లెలూయా. నా ప్రభు నా కొరకు ఏం చేస్తున్నాడంటే ఆ ద్వారం తెరిచి నాకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన ఏం చేయబోతున్నానంటే ముఖాముఖిగా కలుసుకొనబోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంతకాలం ఆయన నిరీక్షించింది, ఇంతకాలం ఆయన కనిపెట్టింది, ఇంతకాలం ఆయన ఎదురు చూసింది, చెప్పాలి అందరి గట్టి కోసం. దేనికోసం? ఆయనతో కలవటం కోసం, ఆయన సన్నిధిలో ఉండటం కోసం. నన్ను ప్రేమించిన నా ప్రియుణ్ణి, నన్ను రక్షించిన నా రక్షకుణ్ణి, నేను పోగొట్టుకున్న స్వాస్యమును అవునా తిరిగి నాకు అనుగ్రహించే నా ప్రాణప్రియుణ్ణి నేను కలుసుకునే సమయం. కాబట్టి ఈరోజు బాసువార్త అనే గొప్ప దైవజనుడికి ఆ ప్రత్యక్షత ఉంది. కాబట్టి నిజంగా ఆయన మరణ పరక మీద కూడా, ఆయన రోగగ్రస్తమైన స్థితిలో ఉండి కూడా, వృద్ధాప్యంలో ఒక మూలన ఉండి కూడా అది ఏమాత్రం కూడా ఆయన ఏం చేయలేదంటే కలిసివేయలేదు ఆయనను. ఎంత ధీటైనటువంటి గుండె కలిగిన వ్యక్తి, ఎంత యోధుడైన, ఎంత పోరాట పటిమ కలిగిన వాడు, ఇలాంటి పరిస్థితిని కూడా అంత ధైర్యంగా ఆయన ఎదుర్కోగలుగుతున్నాడు. ఈరోజు వాక్యం యొక్క ప్రత్యక్షత అంటే అదండి. దేవుడు తన దూత ద్వారా దేవుని మర్మమంతా కూడా బయలుపరిచింది. ఎందుకో తెలుసా? ఈరోజు ప్రతి పరిస్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి ఆ కెపాసిటీ ఎదుర్కొన్నది. అందుకే నేను అంటున్నాను, భూమి మీద ఏ కాలంలో కూడా దేవుడు నిన్ను ఉంచలేదు తెలుసా? ఈ కాలంలోనే నిన్ను ఉంచాడు. ఎందుకో తెలుసా? ఈ కాలం యొక్క పరిస్థితులన్నిటినీ నీవు తట్టుకోగలవని. ఈ భూ ప్రపంచ చరిత్రలో ఇంత చెడ్డ యుగం మరి ఏది కూడా లేదు. నమ్ముతారా? ఇది వంకర యుగం. అర్థమైందండి? ఇది సాతాను ఏదోను, ఇది మతి తప్పిన కాలం, ఇది పిచ్చి పట్టిన కాలం. ప్రవక్త అసలు ఎన్నో పేర్లు పెట్టాడు దీనికి. ఒక లిస్టు తయారు చేయాలి ఇప్పుడు దాన్ని. ఈ కాలానికి ఆయన ఇచ్చిన బిరుదులు అవన్నీ. ఇలాంటి పిచ్చి లోకంలో మనం ఉన్నాం.
ఇలాంటి మతి తప్పిన లోకంలో మనం ఉన్నాం. ఇలాంటి చీకటి లోకంలో మనం ఉన్నాం. హల్లెలూయా. నిజముగా 20 కోట్ల దయ్యములు, అర్థమవుతుందండి, పాతాళం తెరవబడి భూమి మీదకి వచ్చినాయి. ఏంటనుకున్నారు? ఈరోజు దయ్యాలు శైర వివాహారం చేస్తున్నాయి. ఎక్కడ? ప్రపంచం అంతటి మీద. వినబడుతుందా? ఎలాంటి లోకంలో మనం ఉన్నాం, ఎలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. కానీ ఇలాంటి కాలంలో దేవుడు నిన్నెందుకు ఉంచాడు? నీ మీద ఆయనకున్న, చెప్పాలి గట్టిగా, నా వధువు, నా ప్రియురాలు నా పక్షముగా నిలబడి పోరాడి వీటన్నిటినీ జయించి, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లు ఈమె కూడా జయించి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని ఏం చేయబోతుందంటే ఏలబోతుంది. అంత నమ్మిక దేవుడు నీ మీద పెట్టుకొని నిన్ను ఈ కాలంలో ఉంచాడు. ఎంతోమంది కావాలని కోరుకున్నా దొరకని భాగ్యం నువ్వు అడగకపోయినా దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే ఈ దుష్టయుగం యొక్క దేవత అనే వర్తమానాన్ని మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతున్నారా, చదవట్లేదా? రాసుకోరు, చదవరు, వినరు. ఎందుకంటే ఈ కాలం యొక్క వర్తమానం అదేనండి. ఈ గడియ వర్తమానం అదే. ఈ కాలం యొక్క సంగతులను తెలుసుకోవాలి. నీ దినమును, నీ వర్తమానమును గుర్తించాలి. ప్రతి కాలము దాని వర్తమానమును గుర్తించగా, దాని వర్తమానికును గుర్తించగా ఏమైపోయారు? నశించిపోయారు. మెస్సయ్యను గుర్తించగా యూదులు ఏమయ్యారు? ఏలియాను గుర్తించగా ఇశ్రాయేలు ఏమయ్యారు? మోషేను గుర్తించగా ఐగుప్తులు ఏమయ్యారు? చెప్పాలందరూ గట్టిగా. ఇవన్నీ జరగలేదా? ఇవన్నీ సంభవించలేదా? ఎందుకంటే వారి కాలాన్ని ఎరగలేదు, వారి వర్తమానాన్ని ఎరగలేదు, వారి వర్తమానికుని వారు గుర్తించలేదు. అందుకే ఒకరోజు యెరూషలేమును చూసి ఆయన ఏడవటం లేదా? యెరూషలేమా, యెరూషలేమా, ఎన్ని మార్లు నేను నిన్ను దర్శించాను. కోడి తన రెక్కల కిందకి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను ఎన్ని మార్లు నా రెక్కల నీడ కిందకు నిన్ను చేర్చుకోవాలని చూశాను. అయినా నువ్వేం చేయలేదంటే నా రెక్కల నీడలోకి రాలేకపోతేవి. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ఏమైపోతున్నావు? పాడైపోతున్నావు. రాయి మీద రాయి లేకుండా పడిపోబడే పరిస్థితులు రాబోతున్నాయి అని అది ఎంతో అందంగా ఉన్నప్పుడే దాన్ని చూసి ఏడవటం ప్రారంభించాడు. ఎందుకు అందమైన ఆ యెరూషలేము రాయి మీద రాయి లేకుండా కూలిపోయిందంటే వారికి ఇవ్వబడిన వర్తమానికుణ్ణి గుర్తించలేదు, వర్తమానాన్ని స్వీకరించలేదు, విఫలమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఆ శ్రమ. ఈ కాలం కూడా అంతే. ఈరోజు ప్రపంచం తన వర్తమానికును గుర్తించటలేదు. అహాబు ఏలియాను తన వర్తమానికుడుగా అంగీకరించలేదు. యెజబెలు ఏలియాను తన కాపరిగా గుర్తించలేదు. ఆ వర్తమానమును విని ఆమె పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు, తమ ప్రవర్తనను మార్చుకోలేదు. దాని ఫలితమే కుక్కలకు ఆహారంగా మారిపోయింది, డాగ్ మీట్ అయింది. ఎవరు? రాణి, ఇజ్రాయెల్ దేశానికి రాణి. హల్లెలూయా. ఏమైంది? కుక్కలకు ఆహారం అయిపోయింది. ఈరోజు ఆకాశ పక్షులకు ఆహారం కాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్న మాట చూపిస్తా మీకు. ఆకాశ పక్షులకు దేవుడు వీరిని ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆహారంగా వేయబోతున్నాడు. అహాబు సంబంధికులను ఏం చేసిందో తెలుసా? అహాబు సంబంధికులను ఏం చేసిందో తెలుసా? ప్రియమైనటువంటి సోదరులారా, బయట చనిపోయిన వాళ్ళందరినీ కూడా పశువులు తినేసినాయి, పక్షులు తినేసినాయి. ఈరోజు ఈ వర్తమానం తృణీకరించితే ఏం జరుగుతుందో చూసుకోండి. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. కానీ ఈ వర్తమానం నీకు ఎలాగుంది? సరదాగా ఉంది. చెప్పుకుంటే నవ్వుకుంటున్నావు, అపహసిస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు. అంటే సహోదరుడా, యు ఆర్ వెరీ డేంజర్.
యు ఆర్ వెరీ డేంజర్. అహాబ్ ఏమన్నాడు తెలుసా? నాబాతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి వెళ్ళిపోతే, ఓరి పగవాడా, నీ చేతిలో నేను చిక్కున్నానేరా. ఏంటి? ఇప్పుడు దైవజనుడు రాజుకి ఏమయ్యాడు? పగవాడైపోయాడు. ఎందుకు? ఆయన చేసిన నిర్వాహాన్ని, ఆయన చేసిన భాగవతాన్ని, అవునా, ఎత్తి చూపించాడు కదా. ఇప్పుడు అందుకని దైవజనుడు ఎప్పుడు పగవాడవుతాడు? దేవుడు ఏది చెప్పమన్నాడు చెప్పినప్పుడు, వాక్యానికి విరుద్ధంగా ఏదుందో దాన్ని ఖండించని చెప్పినప్పుడు, గద్దించని చెప్పినప్పుడు, బుద్ధి చెప్పు అని చెప్పినప్పుడు, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతున్నాడంటే పగవాడుగా అవుతున్నాడు. కానీ నేను అంటున్నాను, అలా తృణీకరించి త్రోసివేసి వారు ఏమయ్యారు? అది ఈరోజు నేను మీతో చెప్పే మాట. మీ అందరికీ ఈ విషయాలు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా అని గట్టిగా చెప్దాం. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా, నేను మీతో చెప్తున్నటువంటి మాట అర్థం చేసుకోండి. ఎలాంటి కాలంలో మనం ఉన్నామో మనం అర్థం చేసుకోండి. ఎలాంటి యుగంలో మనం ఉన్నామో అర్థం చేసుకోండి. ఇలాంటి యుగంలో దేవుడు నిన్ను నమ్మి తన వధువుగా నువ్వు జీవించగలవని, నీ మీద ఈ శోధనలన్నిటిని ఎదుర్కొని నిలబడగల సామర్థ్యత నీకుందని ఆయన నిన్ను ఎన్నుకొని ఈ కాలంలో నిన్ను ఉంచాడు. అందుని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమెనన్. ఈ చెడ్డ ప్రభావానికి ఆమె ఏం కాదో తెలుసా? లోను కాలేదు. ఇలాంటి దురాత్మల సమూహాలు ఎన్ని లెగిసొచ్చినా సరే ఆమెను ఏం చేయలేవో తెలుసా? కదిలించలేవు. ఏం కదిలించలేవు. ఒక ఆమె సినిమా మోడల్ డ్రెస్ వేసుకొని వస్తే చాలు ఏమైపోతుంది? ఏమా ఒక్క దెబ్బకు ఫ్లాట్ అయిపోతుంది. ఫ్లాట్ అయిపోయి మళ్ళీ ఏమంటుంది? ఐ ఆమ్ బ్రైడ్ అంటుంది. నేను వధువుని. హల్లెలూయా. ఏం వధువు? చిన్న శోధనను ఎదుర్కోలేకపోయావు. ఏంటి? చిన్న శోధన, లిటిల్ బిట్, సింపుల్. నీ కన్నుల ముందు ఎవరిని పెట్టాడు? చెప్పాలి గట్టిగా. లోక సంబంధమైన సినిమా తారలాగా, అవునా కదా, అసభ్యకరమైనటువంటి వస్త్రధారణతో ఉన్న ఒక స్త్రీని నీ ముందు నిలబెట్టాడు. ఈ శోధనకి నువ్వేమైపోయావు? బిల్ల బీటుగా పడిపోయావు. బిల్ల బీటుగా పడిపోయావు. ఏంటది? అది ఒక ఆమె చక్కగా బాబీ హైట్ కటింగ్ చేసుకొని అనుకుంటూ వచ్చిందామ నీ ముందుకి. అది చూడగలనే ఏమైపోయింది? బిల్ల బీటుగా పడిపోయింది. జోక్ కాదు నేను చెప్పేది ఇవన్నీ. ఒకప్పుడు 14 సంవత్సరాల వయసులో పాతాళంలోనికి వెళ్ళి, హల్లెలూయా, ఆయన ఏదైతే చూశాడో 1963లో, హల్లెలూయా, జేసీ పెన్నీ స్టోర్లో, హల్లెలూయా, ఆ ఆత్మలు ఇక్కడ కదలాడటం చూశాడు. ఎస్కలేటర్ గుండా దిగి రావటం చూశాడు. ఆయన భార్య ఆ జేసీ పెన్నీ స్టోర్కి వెళ్ళి ఆయన భార్య షాపింగ్ చేస్తూ ఉండగా ఆయన కూర్చుండగా నిజంగా 14 సంవత్సరాల ప్రాయంలో పాతాళంలోకి వెళ్ళి ఎలాంటి వారినైతే చూశాడో ఇప్పుడు అదే ఆత్మతో నింపబడినటువంటి ప్రజలను ఆయన జేసీ పెన్నీ స్టోర్లో చూశాడు. ఒక్కసారి ఆయన మైండ్ తిరిగిపోయిందంతే. ఎందుకో తెలుసా? వారు ఉన్న స్థలం ఎంత భయంకరమైనదో ఆయన చూసొచ్చాడు. పగోడు కూడా ఆ స్థలానికి వెళ్ళకూడదు అంటాడు ఆయన. అంత భయంకరమైనటువంటి స్థలంలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆత్మల ప్రభావం క్రింద ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నేను అదే చెప్పింది, పాతాళం తెర్రబడి వచ్చినాయి ఇవన్నీ ఇక్కడికి. ఆ ఆత్మల ప్రభావం క్రింద ఉన్నారు వీళ్ళంతా. ఆ చెడ్డ ప్రభావం క్రింద ఉన్నారు. నీకు అర్థం కాక ఇది లేటెస్ట్ మోడల్ అంటున్నావు నువ్వు. ఇది లేటెస్ట్ దెయ్యం అన్న సంగతి నీకు తెలియట్లా. హల్లెలూయా. చెప్పినా వినకపోతే చేసేది ఏం లేదు. కానీ ఒక రోజు ఖచ్చితంగా ఆ వేదన గుండా నువ్వు ప్రయాణం చేసిన రోజు దీని విలువ నీకు అర్థమవుతుంది. ఈ కేక నీకు జ్ఞాపకం వస్తుంది. కానీ అప్పటికి సమయం దాటిపోయింది. అప్పటికి ఇంకా మారు మనసు పొందే అవకాశం లేదు.
అప్పటికి నువ్వు పశ్చాత్తాపడి నీ నడతను దిద్దుకునే అవకాశం లేదు. ఏదన్నా దిద్దుకునేది ఉంటే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇదే సరి అయినటువంటి సమయం అయినది. అందుకే ఓ చిన్న వధువ, ఓ చిన్న గుంప, ఓ చిన్న మంద, ఈరోజు నువ్వు జాగ్రత్తగా నీకు ఇవ్వబడిన వర్తమానాన్ని నువ్వేం చేయాలో తెలుసా? ధ్యానించు. ఈరోజు ఆ చెడ్డ ప్రభావాల నుంచి నువ్వేం చేయాలంటే బయటికి రావాలి. అందుకని దేవుడు యోబుని ఏం చేశాడంటే ఆ శోధనలను సహించగలడని ఆయన ఏం చేశాడంటే విశ్వసించాడు. యోబు మాట్లాడిన మాట చూసారా ప్రియమైనటువంటి సోదరా? ఎలాంటి మాట మాట్లాడాడు యోబు? చెప్పండి. నేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని కూడా మనం పెంచుకున్న కుక్క చచ్చినా చాలు, దేవుడు ఎంత అన్యాయం చేశాడో అంటాం మనం. ఈయన ఎంతైనా చెప్పాలి అందరు గట్టిగా, అన్యాయం చేయలేదని అన్నాడు. ఇంత జరిగినా కూడా, ఇంత సంభవించినా కూడా, ఇంత శోధన ఎదుర్కొన్నా కూడా అది ఏదో వింత జరిగినట్టు చెబుతున్నారేంటి? ఏదో విచిత్రం జరిగినట్టు జరుగుతున్నా. ఎవరికి జరగంది ఏదో నీకే సంభవించినట్లు సాధారణంగా జరిగాయే, మనుషులందరికీ సంభవించాయే సంభవిస్తున్నాయి. నిన్ను నమ్మి ఆయన నీకేం చేశాడు? అనుమతి ఇచ్చాడు. నీ మీద ఆయనకి ఏముంది? కెపాసిటీ ఉంది. సహింపగలిగినంత కంటే ఆయన నీ మీద మోపడు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం. మోయలేని భారం ఆయన నీ మీద ఏమి మోపడు. ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఎంత నమ్మదగిన వాడో చూడండి. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా అది దాన్ని తప్పించుకునే, శోధించబడటమే కాదు, శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు శోధనను ఎదుర్కోవడమే కాదు, ఆ శోధనలో నుండి బయటపడే మార్గం కూడా ఆయనే పైనుండి ప్రణాళిక రచిస్తున్నాడు. అబ్రహామును శోధించడమే కాదు, అబ్రహాము ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే సిద్ధపరిచాడా లేదా? లేక ఒక్కగానొక్క కుమారుణ్ణిచ్చి వెళ్ళి అబ్రహామా బలి చెప్పు అన్నాడా లేదా? ఇప్పుడు అబ్రహాం పిల్లోడిని తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లోడు అడిగాడు అడగలేదా? నానా ఏంటి నానా, ఏంటి నా బిడ్డ, కట్టెలున్నాయి నానా, నిప్పుంది నానా, బలిపశువు ఏది నానా, ఆ బలిపశువు నువ్వే నానా అని అనాలిగా. ఆ మాటలకు అసలు గుండె తరుక్కుపోవాలిగా, తరుక్కుపోయి అడుగులు ముందుకు పడకూడదుగా. ఈ శోధనలో చెప్పండి, ఈరోజు చాలా నా గుండె తరుక్కుపోతుంది, నేను నువ్వు అడుగులేంది. ఎవడికి జరగంది, ఎవడికి సంభవించంది, నీకేమైనా సంభవించిందా? చెప్పాలి గట్టిగా. సాధారణమైన శోధనలే నువ్వు ఎదుర్కొనేది, జనరల్. ఇదంతా జనరల్ సబ్జెక్ట్, ఇదేంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ కాదు ఇది. హల్లెలూయా. వీటన్నిటిని నువ్వేం చేయొచ్చు? అసలు ఈ వధువు ఏమనాలి? ఎట్టనాలి అని వదాలి. అది వధువు, ఈ కాలపు వధువు యొక్క స్థానం అది. వధువు ఉఫ్ఫానక బాగా మొత్తం ఆ ముందు కాలంలో ఎవడు చేయలేనంత ఘోరమైన పనులు చేస్తా కూర్చుంది. అట్లాంటిది కాదు వధువు. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి, ఈ కాలంలో దేవుడు నిన్ను ఉంచాడంటే యు ఆర్ ద స్పెషల్ వన్.
ఈ వాక్యం నీకు ఎంత గ్రహింపునిస్తుందంటే, ఆయన నీకు ఎంత శక్తినిచ్చాడంటే, ఆయన నీకు ఎంత బలంనిచ్చాడంటే, ఆయన నీలో ఉండి ఎలాంటి కార్యాలు చేస్తున్నాడంటే అసలు వీటిని అందుకని అన్నాడు ప్రియమైనటువంటి సోదరుడా, ఆ మొట్టమొదటి అవ్వ వాడు సర్పం మోసగించాడు, కానీ ఈ అవ్వను వాడు మోసగించలేడు. ఎందుకంటే ఈ అవ్వకు సంపూర్ణంగా ఆయన తనను తాను బయలుపరచుకోవటమే కాకుండా ఆయన తనను తాను ఆమెలో ఏం చేశాడంటే కుమ్మరించుకున్నాడు. కాబట్టి అవ్వను మోసం చేయడం, అందుకని మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే వాక్యము సంపూర్ణంగా ఆమెకు బయలుపరచబడిన కాలములో ఆ మర్మం ఆమెకేమీ రహస్యంగా లేదు. అపవాది వేసే ప్రతి తంత్రమును, వాడి ప్రతి కుయుక్తిని ఏం చేయగలదామా? తిప్పి కొట్టగలదు. అంత ప్రత్యక్షత దేవుడు తన వధువుకి. ఇప్పుడు మనం ఇక్కడే ఆగిపోతున్నాయి. అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు నామమున ఇక్కడ ఈ చిక్కే దేవతల మనకి. ఎవరికి? వధువుకి. నిజంగా నువ్వు వధువు అయితే అసలు ఇది సింపుల్, తేలిక. ప్రపంచానికి ఇది తలామునకలు అవుతున్న ప్రశ్న అయితే వధువుకి ఇది ఈజీ. హల్లెలూయా. అవునా కదా? శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి యేసుక్రీస్తును గుర్తించడం అవునా కదా? కొరకరాని కొయ్యలాగా అయిపోతుంటే మింగుడు పడనటువంటి కొయ్యలాగా మారిపోతూ ఉంటుంటే హల్లెలూయా. కానీ చేపలు పట్టుకునే వాళ్ళకి హల్లెలూయా. అవునా కాదండి? 5 స్త్రీలు ఉన్న స్త్రీకి, భర్తలను కలిగిన స్త్రీకి, సమరయ స్త్రీకి ఆయనను గుర్తించడం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈయన ఎవరు అనే ప్రశ్నకు అందరూ చెప్పాలి, సమాధానం ఇవ్వలేక ఫెయిల్ అయిపోతున్నారు. ఈయన ఎవరు, ఈయన ఎవరు అనే ప్రశ్న, ఒక్క క్వశ్చన్కి ఏమిటలా ఆన్సర్ లేదు. హూ ఈజ్ హీ? హల్లెలూయా. కొందరు సమాధానం ఎట్టిస్తున్నారు, దయ్యం పట్టినోడు, మాంత్రికుడు, బాల్జబూబు. ఏంటండి ఈయన ఎవరు అనే ప్రశ్నకు సమాధానం? హల్లెలూయా. కొంతమంది సమాధానం, ప్రవక్తల్లో ఒకడు ఇర్మియా. అర్థమవుతుందా? ఏమైంది ఈ ప్రశ్నకు? వాళ్ళకి సమాధానం అందట్లా. హల్లెలూయా. కానీ చేపలు పట్టుకుంటున్న పేతురు, అక్షరం ముక్క రాని పేతురు, చదవటం రాయని పేతురు, నిశాని అయిన పేతురు, నీవు సజీవుడవగు, దేవుని కుమారుడవగు క్రీస్తువా, ఈయన ఎవరు అనే ప్రశ్నకు ఆయన ఎంత చక్కగా తేలిగ్గా ఇచ్చాడా, కష్టంగా ఇచ్చాడా? చెప్పాలి అందరు గట్టిగా. అదే ఇప్పుడు బాప్తిజం ఎలా పొందాలి? ఈ ప్రశ్నకు సమాధానం కొట్టుకుంటున్నారు. ప్రపంచం ఏం చేస్తుంది? 2 వర్గాలు అయిపోయి చెడాబడా 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 యూట్యూబ్ వేదికగా తన్నుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఒక చిన్న మంద ఉంది, ఒక చిన్న గుంపు ఉంది. హల్లెలూయా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఇదే దేవుడు ఏర్పరిచిన మార్గము, ఇదే పొందవలసిన విధానం అని ఒక చిన్న గుంపు ఒక గ్రహింపును కలిగి ఉన్నది. జ్ఞానులకి, మేధావులకి అర్థం కాని ఈ సంఘటన, ఈ ప్రశ్న సామాన్యమైన ప్రజలకు ఎంత తేలిగ్గా అర్థమైపోయింది. యా, దట్స్ ట్రూ. మీకు ఏమైనా అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఎంత గొప్పగా ఉంది ఈ విషయాలన్నీ. అందుకే ఈరోజు నేను మీ అందరితో ఈ విషయాలు చెప్తూ నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు మనం వీటన్నిటికీ కలవరపడాలి. అందుకే అంటున్నాడు, శోధన నుండి తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గాన్ని కోసం ఏర్పాటు చేస్తాడు. అక్కడే ఆగిపోవాలి అబ్రాం. ఎక్కడ? బలి పశువేది నానా అని అడిగిన దగ్గరే అడుగులు వెనక్కి పడిపోవాలా, అక్కడే కూలబడిపోవాలా, అక్కడే సతికలు పడిపోవాలా, అక్కడే గుండెనొప్పి రాలా. అంతేనా కాదండి? మనకైతే అట్టండి ప్రశ్న కనుక, అయ్యా ఆ పిల్ల ఇట్టు అడిగిన ప్రశ్నకి నేను ఏం చెప్పాను? అమ్మో,
దేవునికి స్తోత్రం. మరి ఆ బిడ్డ అడిగిన ప్రశ్నకు అబ్రహాం చెప్పాలి. ఈరోజు అబ్రహాం యొక్క నిజ సంతానం ఇక్కడ ఉంది. అబ్రహాం యొక్క రాజ సంతానం ఇక్కడ ఉన్నది. నిజమైన రాయల్ సీడ్ ఇక్కడ. హల్లెలూయా. ఎలాంటి శోధన ఆయన ఎలా తీసుకొని వెళ్ళిపోయాడు. బలిపీఠం కడుతున్నాడు. క్షణం 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 ఏమవుతుంది, దగ్గర పడుతుంది. తన కుమారుడికి చెప్పాలి, కట్లు కడుతున్నాడు. బలి పశువుగా అర్పించడానికి బంధిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడైనా ఏడుపు, బాధ, వేదన ఉండదా? కన్నోడేనా? ఎన్నేళ్ళు ఎదురు చూసి. హల్లెలూయా. వాగ్దానం చేశాక 25 సంవత్సరాలు. మరి ఇక వాగ్దానం చెయ్యకముందు, అవునా కాదా? పిల్లల కోసం ఎదురు చూసింది వాగ్దానం చేశాక 25 సంవత్సరాలు. కానీ వారు వాగ్దానం చేయబడక మునిపే వారు వివాహమై ఉన్నారు. ఇంకా వారికి అప్పటికే పిల్లలు లేరు. అంతే కదండి. పిలిచిన తర్వాత అబ్రాహాంకి శారాకు పెళ్ళయింది అనుకుంటున్నారా? ముందే పెళ్ళయింది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఆమె 16 సంవత్సరాల 17 సంవత్సరాల వయసులోనే అబ్రహాం ఆమెను వివాహం ఆడాడని చెప్తాడు. ఆ యవ్వన ప్రాయంలోనే వివాహం చేసినా ఇంతవరకు ఆమె ఏం చేసేదంటే, ఆమెకు 65 సంవత్సరాలప్పుడు, అబ్రహాముకు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ 16 సంవత్సరాలప్పుడు పెళ్ళైతే 65 సంవత్సరాల దాకా లెక్కేస్తే రమారమిగా 49-48 సంవత్సరాలు వేసుకోండి సుమారుగా. అంటే పెళ్లి కాకముందు అన్ని సంవత్సరాల నుంచి వివాహమై వారు పిల్లోడి కోసం ఎదురు చూస్తున్నారు. పిలిచి వాగ్దానం చేయబడిన తర్వాత కూడా 25 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల ఎదురు చూసి కన్న కొడుకుని అసలు ఊహించండి. చదువుకుంటూ పోతే ఆ గడ రుచిగా ఉండదు, ఆ వాక్యం రుచిగా ఉండదు. ఇలా చక్కగా కూర్చొని ధ్యానిస్తూ ఉంటే నిజంగా ఎంత గొప్ప పరిస్థితిని దాటుకొని వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఆ బలి పీఠం మీద దహన బలి పశువుగా ఇస్సాకును ఏం చేశాడంటే పరుండబెట్టి, ఇప్పుడు కత్తిని తీసుకొని వధించటానికి తన చెయ్యి పైకి లేపేశాడు. ఎక్కడ దాకా వేచి ఉన్నాడో చూడండి. అబ్రహాం యొక్క సామర్థ్యం ఏంటో, అబ్రహాం యొక్క కెపాసిటీ ఏంటో చెప్పండి అందరు గట్టిగా. దేవుడికి తెలుసు. మోయగలిగినంతే, సహింపగలిగినంతే ఆయన మోపే దేవుడు. సహించలేని శోధన ఆయన అనుమతించేవాడు కాదు. ఈరోజు జాగ్రత్త కాదు. ఎస్ ప్రభా, నన్ను నువ్వు ఎంత నమ్మావు ప్రభా. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో నన్ను ఎందుకు నిలబెట్టావంటే, ఎస్ మై లార్డ్, యూ ట్రస్ట్ మీ. నన్ను నమ్మావు. ఈ పరిస్థితిని జయిస్తానని, ఈ శోధన నేను తట్టుకొని నిలబడతానని నువ్వు గ్రహించగలగాలి. ఈరోజు చాలామంది ఈ విషయాలు అర్థం చేసుకోలేక ఏమవుతున్నారంటే డమా 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 పడిపోతున్నారు. ఇది అర్థమైనోడు ఎలా ఉంటాడు? వాళ్ళ నడక వేరుగుంటుంది, వాళ్ళ విధానం వేరుగుంటుంది, వాళ్ళ శైలే వేరుగా ఉంటుంది. ఆమెనని గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కత్తి ఎత్తాడు. అసలు కత్తి ఎత్తటం సొంత కొడుకు మీద. చాలాసార్లు జైని మీదకి చెయ్యెత్తినప్పుడు, కొట్టకపోయినా కొడతానికి చెయ్యెత్తినందుకు కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. ఏంటి పిల్ల మీదకి చెయ్యెత్తానేంటి అబ్బా. అరిసిన తర్వాత గట్టిగా, ఏంటి పూజ ఆయన ఎట చేస్తున్నావు, త్వరగా అడిగావు అని అరిసిన తర్వాత కూడా, ఏంటి పిల్లని ఎట్ట అరిచానేంటి అబ్బా అనే ఒక బాధ మనలో మిగులుతుంది. కూతుర్ని ఇలా అన్నానేంటబ్బా అనే ఒక ఫీలింగ్ మనలో ఉంటుంది. అరే, చిన్న చిన్న విషయాలకి అంత ఫీలింగ్ మనకుంటే, ఈరోజు అబ్రహాము తన కుమారుణ్ణి, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసిన కుమారుణ్ణి, ఎంత ఆఫ్టర్ ఆల్ నాది 14 సంవత్సరాలు,
పెళ్ళైన తర్వాత నుంచి 14 సంవత్సరాలు. ఏ మూలకు వస్తుంది అసలు అది ఆలోచిస్తే? ఈ 14 సంవత్సరాల ఎదురు చూపుకే ఎంత ప్రేమ అయితే, ఎంత బాధ అయితే, అవునా కాదా? చెయ్యెత్తినందుకు బాధే, అరిచినందుకు బాధే, ఏదన్నా కోపగించుకున్నందుకు బాధే. ఉండదా మీకు? కానీ ఇప్పుడు ఆయన కత్తి ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది, కత్తిని మెడ మీదకు దించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఇంకెంత బాధ. అయినా సరే హల్లెలూయా, కత్తెత్తి వధించడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అప్పుడు అబ్రహామా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాడు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము ఎంత క్లోజ్గా ఉన్నాడో దేవునికి, ఎంత సమీపంగా ఉన్నాడో. ఎంత అంటే ఆయన మాటను వినగలిగే, ఆయన స్వరమును వినగలిగే అంత దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్పొచ్చా? కొన్ని సమస్యలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు గుడికి వస్తావు, దేవుడు మాట్లాడతాడు, కానీ వినే స్థితిలో నువ్వు ఉన్నావా? దట్ ఈజ్ మై క్వశ్చన్. గివ్ మీ ఆన్సర్. నువ్వు వినగలిగే స్థితిలో ఉన్నావా? నువ్వు ఇంకా ట్రాన్స్లో ఉన్నావు, ఇంకా ఆ ఒత్తిడి కిందే ఉన్నావు, ఇంకా ఆ సమస్యను గురించి ఆలోచిస్తున్నావు. బహుశా ఆ సమస్యకి ఏదో ఒక మార్గాన్ని ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. హల్లెలూయా. దానికి విడుదలను, విరుగుడును ఏదో దేవుడు నీకు చెప్తున్నాడేమో. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన స్వరమును వినలేనంతగా ఆ శోధన క్రిందనే ఇంకా మనం ఏమైపోయినామంటే బందీగా ఉన్నాం. కానీ అబ్రహాం అలాంటి వాడు కాదు. అంత శోధనలో కూడా, అంత ఒత్తిడిలో కూడా, అవునా కాదా, అంత వేదనలో కూడా ఎంత దగ్గరగా ఉన్నాడంటే అబ్రహాము దేవుని స్వరమును వినగలిగినంత మానసిక సరి అయిన స్థితిలో ఉన్నాడు. దట్స్ గ్రేట్. ఈరోజు మనం కూడా అలా ఉండాలండి. ఈరోజు ఒక చిన్న సమస్యకే స్వరం వినగలిగే వచ్చి వినలేకపోతున్నారు కొంతమంది, అసలు రాలేక అసలు ఆ స్వరానికి ఎంత దూరం అయిపోతున్నారు కొంతమంది. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితం ఎంత తేలికవుద్ది అసలు. ఈ వర్తమానం నీకు అర్థమైతే, అవునా కాదా, దేవుని ప్రేమ నీకు అర్థమైతే, దేవుడు నీ పట్ల ఎలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు నీకు అర్థమైతే, అసలు దేవుడు నిన్ను ఎలా జీవింప చేయాలనుకుంటున్నాడు నీకు అర్థమైతే, దేవుడు నీ పక్షంగా ఎలా కార్యాలు జరిగిస్తాడు నీకు అర్థమైతే, దేవుడు నీకు ఎలా భద్రతనిస్తాడు ఇవన్నీ నీకు అర్థమైతే, నిజంగా ఇలాంటి గొప్ప దేవుని నుండి నువ్వు అసలు దూరం అవ్వాలని, ఆ గొప్ప దేవునికి అవునా నీ జీవితాన్ని అర్పించుకోవాలని ఆలోచన లేకుండా ఏ వ్యక్తి అయినా బ్రతుకుతాడు అసలు? ఏదో ఈరోజు మనం చెప్పుకొని బతికేస్తున్నాం. లేదు, ఈరోజు ఒక నిజమైన అబ్రహాం యొక్క రాజసంతానం ఇక్కడ ఉన్నది. ఆ రాజసంతానం మనమై ఉన్నామని, ఈరోజు నీవై ఉన్నావని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అబ్రహాం యొక్క రాజసంతానంలాగా మనం అందరం కూడా జీవించుదుము కాక. అబ్రహాం ఎలా తన శరీరమును మార్చుకొని వాగ్దాన పుత్రుని పొందుకున్నాడో మనం కూడా ఆయన వలె నడుచుచు ఒకరోజు ఈ దేహమును మార్పు పొంది ఈరోజు మన వాగ్దాన కుమారుడైన యేసుక్రీస్తును మధ్యాకాశంలో కలుసుకోవడానికి ఈరోజు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఇవన్నీ మన జీవితంలో ఉంటాయండి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి శోధనలు మన జీవితంలో ఉంటాయి. డోంట్ వరీ అబౌట్ దట్. ఈరోజు అబ్రహాం వల్లే మన జీవితాన్ని కొనసాగించుతాం. అసలు ఎంత కనెక్టెడ్గా ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయని ఎంత సమీపంగా ఉన్నాడు. కరుడుకు కరుడు స్పందిస్తుంది అన్నట్లుగా, కరుడును పిలిచినట్లుగా అన్నట్టుగా కేక వేస్తున్నాడు. వెంటనే ఆ ఒత్తిడిలో కూడా అసలు కొంతమంది ఆ ఒత్తిడి కింద ఉండి టక్కున కత్తి తీసుకెళ్ళి మెడకాయ మీద వేసేస్తారు. ఒత్తిడి అలాంటిది. ఇది వినపడదు, ఈ స్వరం వినపడదు. ఏమన్నా కాదా? కొన్నిసార్లు మనం కొన్ని విషయాల్లో తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే మన పక్కన వచ్చి ఎవరో పిలుస్తూ ఉంటారు. అసలు ఆయన పిలిచింది, ఆయన మనతో ఏదో చెప్పింది కూడా మనకు అర్థం కాదు. అమ్మాయి నిన్నే. ఏంటి బాబాయ్
అంటావు అప్పుడు. అంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా విన్నట్టే ఉన్నావు కానీ వినలా. ఎందుకంటే నీ జీవితంలో ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్య ఒత్తిడి కింద ఉన్నావు, ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఈ ఆలోచన క్రింద నీ బంధువు నీతో మాట్లాడుతున్న స్వరాన్ని నువ్వేం చేయలేకపోయావు అంటే వినలేకపోయావు. ఇప్పుడు ఇలా అబ్రమా 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 హల్లెలూయా. మొదటిసారి కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్నప్పుడు పిలిచినప్పుడు ఎలా స్పందించాడో, చివరిలో కూడా ద లాస్ట్ మూమెంట్లో కూడా అబ్రహాము అలాంటి స్థితిలోనే ఉండగలిగాడు. హీఈస్ అవునా? ఎలా ఉంది ఆయన యొక్క ప్రారంభం చూస్తే, ఆయన ఎండింగ్లో కూడా ఆయన అలాగే ఉన్నాడు. అలాంటి సంబంధాన్ని దేవునితో ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటో తెలుసా? ఆ పరిస్థితిని, ఆ శోధనను జయించడానికి ఒక మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కత్తి వేయకుండా ఆపేసి, బలి పశువుకి ఇసాకును వధించకుండా ఆపేసి, ఇప్పుడు ఆయన ఒక బలి పశువును అక్కడ ఏం చేశాడంటే సిద్ధపరిచి పెట్టాడు. ప్రవక్త అంటాడు, ఆ పర్వతం మీద పొట్టేళ్ళు తిరగటానికి అది అనుకూలమైన స్థలం కాదు. అనుకూలము కాని స్థలములో ఆయన పొట్టేళ్ళని ఏం చేశాడంటే, ఎస్, హగరు కోసం నీళ్లు లేని చోట ఓటను ఆయన పుట్టిస్తే, ఎవరికి? హగర్కి. హగర్ ఎవరు? దాసి. దాసికి దాసి కొడుక్కి దేవుడు అట్ట చేయగలిగితే, మనం స్వతంత్రాలు పిల్లలు, మనం వాగ్దాన పుత్రులు, మనకింకెంతగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అబ్రహాం యొక్క రాజసంతానం కొరకు ఆయన ఏం చేయగలడో ఇప్పుడు ఆ రాజసంతానం గుర్తించగలుగుతుందా? నీ కొరకు ఆయన దొరకని చోట ఆయన నీకు యెహోవా ఈరే. ఏంటి? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? సమస్తమును చూచుకునేవాడు. అంతే. ఏ సమస్యనైనా అననా? అందుకని మనం పాటలు పాడేటప్పుడు ఈ గ్రహింపులతో పాడితే ఆ మజా వేరుంటుంది. మజా తాగితే పిల్లలకి ఎంత మజా ఉంటుందో, హల్లెలూయా, ఈ వాక్యం కూడా అర్థమయ్యి ఆ పాటలు కనుక పాడుతూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అట్టి స్థితిలోనికి ఈరోజు ఈ సంఘం ఏం చేయాలంటే ఎదగాలి. అందుకే నేను మీతో చెప్తున్నాను, దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇప్పుడు దాకా నేను చెప్పింది వీళ్ళందరూ కూడా దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, శ్రమలలో, శోధనల్లో, నిందనల్లో, అవమానాల్లో కూడా ఆ భయభక్తులను వారు ఏం చేయలేదంటే అలక్ష్యం చేయకుండా, అవునా, దేవుణ్ణి సేవించిన, దేవుణ్ణి వెంబడించినటువంటి ప్రజలు. అవునా కాదా? కొంతమంది ఏమంటారు తెలుసా? పరిస్థితులు ఎదురుపెట్టినప్పుడు ఎవరో ఒక అమ్మ, ఎల్లమ్మ పుల్లమ్మ నీకు సలహా అవుతుంది, అమ్మ మీరు నీ దేవుణ్ణి నమ్ముకున్నాకే అతి బాధలు కత్తి ఎక్కువైనట్టున్నాయి అమ్మ, అనంగలో నేను అక్కడ